హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరెవరైతే నేను చెప్పబోయే కమ్యూనిటీలోకి వస్తారో వాళ్ళు మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. అండ్ అలానే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో వచ్చేసరికి చాలా మంది లేడీస్కి బాగా సింక్ అవుతుందన్నమాట. అండ్ నాకు తెలిసి చాలా మంది లేడీస్ కూడా ఇట్లానే చేస్తూ ఉంటారు. అదేంటంటే మనం బయట ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, ఆర్ యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా వీడియోస్లో చూపిస్తూ ఉంటారు కదా, మేము పలానా ప్రోడక్ట్ వాడుతున్నాం చాలా బాగుందని అని చెప్పేసి. సో మనకు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, మనం ఖచ్చితంగా వాడతామని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ వెంటనే ఆర్డర్ చేసేస్తామన్నమాట. అది వాడతాం వాడకపోవటం పక్కన పెట్టేసేయండి, కానీ ఆ వీడియో చూడంగానే ఖచ్చితంగా ఇది తీసేసుకోవాలి, చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి తీసుకుంటామన్నమాట. అలానే బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఏదైనా ఆఫర్ 2-3 కలిపి ఇస్తున్నారు, ఆఫర్ బాగుంది కదా అని చెప్పి తీసేసుకుంటాము. అలానే తీసుకుంటాం, ఫైన్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం వాడేటప్పటికి వచ్చేసరికి మ్యాక్సిమం నాకు తెలుసు ఒక 1 వీక్ వాడతాం, లేదంటే ఒక 10 డేస్ వాడతాం, ఆ తర్వాత పక్కన పెట్టేస్తాం అనమాట. దాన్ని వాడటం ఏమి ఉండదు, జస్ట్ నేత్రానందం అలా చూసుకుంటూ ఉంటాం. మన ఎదురుగా ఉంటే అట్లా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా మీలో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు నాకు తెలిసి. అట్లా తీసుకోవటం, పక్కన ఒక 10 డేస్ వాడటం, తర్వాత పక్కన పెట్టేయటం. కానీ కొనేటప్పుడు ఏమనిపించింది, ఖచ్చితంగా వాడతాం, ఇది అయిపోయేదాకా వాడతాం అండ్ వేరే ప్రోడక్ట్ కూడా తీసుకుంటాం అని చెప్పి ఆలోచనతో తీసుకుంటాం. కానీ వేస్ట్గా అట్లా 10 డేస్ వాడేసి సగం అయిపోతుంది అనమాట మనం వాడేది. అండ్ అట్లా పక్కన పెట్టేస్తాం. కొంతమంది అయితే అసలు కొంచెమే వాడతారు, ఇంకా బద్ధకం వచ్చేసి పక్కన పెట్టేస్తారు. సో నేను కూడా సేమ్ కమ్యూనిటీకి చెందిన దాన్ని. ఏదన్నా వీడియో చూస్తాను, వాళ్ళు వాడుతున్నారు కదా, మనం కూడా వాడితే మంచి రిజల్ట్ వచ్చిద్దేమో అని తీసుకుంటాను. ఒక 1 వీక్ వాడతాను, ఏం వాడతాంలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటైతే చూశాను అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక ఆమె నెయిల్ ఆర్ట్ వేస్తూ ఉంది, చాలా బాగుంది నెయిల్ ఆర్ట్ అయితే. సో ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా కింద ఇచ్చిందనమాట నెయిల్ ఆర్ట్ గురించి. ఆ నెయిల్ ఆర్ట్ చూడంగానే చాలా బాగా నచ్చింది, చాలా ఆమె బాగా చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మిగతా రీల్స్ అన్ని కూడా చూశాను నెయిల్ ఆర్ట్ గురించి. ఇంకా నెయిల్ ఆర్ట్ బాగుంది, అది తీసేసుకుందాం అని చెప్పి లింక్లో కూడా వెళ్ళి చూశాను. అండ్ దాని యొక్క కాస్ట్ కూడా చాలా ఉంది, అయినా సరే తీసుకుందాం అని చెప్పేసి నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను, ఇట్లా నెయిల్ ఆర్ట్ చాలా బాగుంది తీసుకుంటాను అని చెప్పి. సో మా హస్బెండ్ ఫస్ట్ ఏమన్నారో తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నెయిల్స్ చూసుకో, దాన్ని పెంచిన తర్వాత అప్పుడు తీసుకుందు అన్నారు. చూసారా నా నెయిల్స్ ఎంత ఉన్నాయో? సో నాకుంది చిన్న చిన్న నెయిల్సే, దానికి మళ్ళీ నేను నెయిల్ ఆర్ట్ అట్లా చూడంగానే టెంప్ట్ అయిపోతాం అనమాట. వేరే ఆలోచన ఏముండదు, జస్ట్ తీసేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ అట్లా ఉండిపోతుంది, సెకండరీగా ఆలోచిస్తామన్నమాట. సో అదే నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. సో అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి నేనైతే కంప్లీట్గా నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా నేనేం ప్రోడక్ట్స్ వాడట్లేదు, 10 డేస్ కంటే ఎక్కువ వాడట్లేదు. మనం స్నానం చేసేసి జస్ట్ అట్లా బొట్టు పెట్టేసుకోవటమే ఎక్కువ, ఇంక ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడటం కూడానా అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయి, ఎప్పుడైతే యూట్యూబ్లో అట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయో అని చెప్పేసి పక్కకి స్క్రోల్ చేసేస్తూ ఉంటాను అనమాట. తర్వాత మళ్ళీ 2-3 వీడియోస్ చూసేయంగానే మళ్ళీ అసలు ఏందబ్బా అది అని చెప్పి చిన్నగా వెళ్ళి చూస్తాను. కానీ ఆర్డర్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే నాకు బాగా అర్థమైపోయింది కదా, మనం వాడేది ఉండదు, జస్ట్ తెచ్చుకొని మనం చూడటం తప్పితే ఏముండదు అని చెప్పేసి. సో అట్లయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను, వాడేవైతేనే కొనాలి, లేదంటే కొనకూడదు, వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. నేను నా ప్రోడక్ట్స్ అయితే కొన్ని చూపిస్తాను అనమాట, అవి ఎంత కొత్తగా ఉంటాయో, వాడని కూడా వాళ్ళ. ఇదైతే హెయిర్ డ్రయర్. సో దీన్ని కొనిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 15 డేస్ వాడుంటాను. ఈ హెయిర్ డ్రయర్ అనేది జస్ట్ ఓన్లీ మనం హెడ్ బాత్ చేసినప్పుడే కదా యూజ్ చేసేది. సో హెడ్ బాత్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, అదే ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. తీసుకున్న దగ్గర నుంచి జస్ట్ ఒక 15 డేసే వాడా. మీరు చూడండి ఎంత కొత్తగా ఉందో ఇది. నేను అసలు ఎక్కువ వాడలేదన్నమాట. అయినా హెడ్ బాత్ చేసినప్పుడు ఓకే, వాడే వాళ్ళైతే ఓకే, కానీ వాడని వాళ్ళకి వేస్ట్ కదా, మనీ వేస్ట్ కదా. జస్ట్ వెళ్ళి ఎండలో పెట్టేసుకొని జుట్టు ఇట్లా ఆరబెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో ఆరిపోతుంది. సో వాడే వాళ్ళైతే ఓకే, వాడుతూ ఉంటారు, వాడిన వాళ్ళకైతే మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అండ్ అలానే ఇది వచ్చేసరికి చూసారా, స్ప్రేస్ ఆఫర్ వచ్చింది, 3 మీద ఆఫర్ వచ్చిందని చెప్పేసి 3 ఒకేసారి తీసుకున్నాము. ఇంతవరకు డబ్బా నుంచి కూడా నేనైతే ఓపెన్ చేయలేదన్నమాట. 3 స్ప్రేలు ఇట్లానే ఉన్నాయి బరువుగా, ఏం వాడలేదన్నమాట. కొనటం వరకే మన డ్యూటీ, వాడటం మన డ్యూటీ కాదు. కానీ కొనేదాకా ఆశ అనమాట, కొనాలి కొనాలి అని చెప్పేసి అట్లా ఆశగా ఉంటుంది.
మ్యాక్సిమం అందరికీ లేడీస్ అందరికీ కూడా అట్లానే ఉంటుంది అనుకోండి, మ్యాక్సిమం నేను అనేది. ఎందుకంటే చాలా కొంతమంది కొనరనమాట, వాళ్ళు ఏమైతే వాడతారో అవే కొంటారు. ఇంకొంతమంది కొన్నా కూడా వాళ్ళు వాడతారనమాట. సో అట్లయితే ఓకే, కానీ కొనకుండా అట్లా పక్కన పెట్టేసుకుంటే వేస్ట్ కదా. అండ్ అలానే ఈ స్ప్రేస్ చూసారా, ఇవి కాకుండా మళ్ళీ ఇవి కూడా అనమాట, ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఉన్నాను. చూసారా, ఈ స్ప్రేస్ అన్నీ కూడా అట్లా వాడేదే ఉండదు, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం. అండ్ అలానే ఇది వచ్చేసరికి సన్ స్క్రీన్. ఏదో యూట్యూబ్లో చూసాను అనమాట, రీల్స్లో. సన్ స్క్రీన్ వాడితే అసలు ట్యాన్ అనేది రాదు, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, దాంట్లో కూడా SPF 50 అని చెప్పేసి ఉంటుంది, అది ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఒకేసారి 2 తీసుకున్నాను అనమాట. మనం బాగా పొడి చేస్తాం, ఇంకా డైలీ వాడేసేయాలి, మార్నింగ్ వాడేసేయాలి, ఈవినింగ్ వాడేసేయాలి, బయటకి ఎప్పుడు వెళ్ళినా సరే దీన్ని రాసుకొని వెళ్ళాలని చెప్పి 2 తీసుకున్నాను. ఇంతవరకు కవర్ నుంచి కూడా ఓపెన్ చేయలేదన్నమాట. దీన్ని కవర్ నుంచి కూడా అట్లానే కూడా టేర్ టు ఓపెన్ అని చెప్పేసి కూడా నేను ఓపెన్ చేయలేదు, అట్లా పక్కన పెట్టేశాను అనమాట దాన్ని తీసుకొని. అండ్ ఇలా ఇది వచ్చేసరికి సీరం చాలా బాగుంటుంది, ప్లమ్ అని చెప్పేసి దీన్ని కూడా యూట్యూబ్లో విన్నాను. అండ్ దీన్ని కూడా వాడింది ఏం లేదు, ఒక 10 days వాడుంటాను, నైట్ టైం అప్లై చేసుకొని ఉంటాను. నెక్స్ట్ 11th day నుంచి ఎదాది అంటే ఇంకా బద్ధకం వచ్చేసిద్ది కదా, ఇంకా మనం వాడేదే ఉండదు, పక్కన పెట్టేసేయటమే. సో అట్లానే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఈ లిప్స్టిక్లు కానీ, ఐలైనర్స్ కానీ, మస్కరా కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా పక్కన పెట్టేస్తూ ఉంటాం. చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, దాన్ని అట్లానే పక్కన పెట్టేస్తూ ఉంటాం, వాడేది తక్కువ అండ్ మనం కొనేది ఎక్కువ అనమాట. అండ్ ఇదైతే అసలు చాలా వేస్ట్, ఎందుకంటే నేను ఒక్కసారి కూడా వాడలాం. మళ్ళీ తీసుకోవడానికి కంపెనీది అయితే తీసుకున్నాను, ఐకానిక్ది. ఇది తెలుసు కదా, హెయిర్ స్ట్రైట్నర్, అలానే కర్ల్ కూడా చేస్తుంది అనమాట. దీన్ని అయితే తీసుకొని నేను ఒక 1.5 year అయినట్లుంది. తీసుకున్న దగ్గర నుంచి నేను ఒక్కసారి కూడా వాడలేదన్నమాట. అట్లా దీన్ని తీసుకొని వెళ్ళి అలా బీరువాలో పెట్టేశాను, అట్లా చూసుకుంటూ ఉంటాను తప్పితే వాడను కూడా వాళ్ళ. అండ్ నెక్స్ట్ టైం వాడేటప్పుడు నాకు ఎప్పుడైనా నేను వాడితే భయం వేసిద్ది కూడా, ఇన్ని రోజులు వాడలేదు కదా, పాడైపోయి ఉంటుందా, పనిచేసిద్దా అని చెప్పి డౌట్ కూడా ఉంటుంది. సో ఇట్లా ప్రోడక్ట్స్ మనం కొంటాం తప్పి వాడతాం ఉండదు అనమాట. ఒక 10 days వాడతాం, ఆ 10 daysకి చాలా కాస్ట్ పెట్టి అయితే కొంటాం కదా. సో అట్లా చేయకుండా మన మైండ్ సెట్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి మనం వాడేదైతేనే కొనాలి, లేదంటే కొనకూడదు అని చెప్పేసి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోవాలని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఒక 1 month అవుతుంది, ఎక్కువ రోజులు అవ్వాలా. సో ఈ 1 month నుంచి బయట ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, నేను ఏమైతే వాడి పక్కన పెట్టేస్తున్నా వాటి దగ్గరికి అసలు వెళ్ళట్లం. ఓన్లీ సరుకులు ఏమైతే వాడతామో వాటినే కొంటున్నా, మిగతా వాటి అటు సైడ్ కూడా వెళ్ళట్లే. ఎందుకంటే అటు సైడ్ వెళ్తే మళ్ళీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా, సో అటు సైడ్ కూడా వెళ్ళట్లా. ఏమేమైతే వాడాలో అక్కడికే వెళ్ళి అయ్యే తీసుకొని వస్తాం. అండ్ మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ డీమార్ట్ కానీ, రిలయన్స్ వాటి దగ్గర అన్ని కలిపి ఒకే చోట పెట్టుంటారు. వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ కూడా అదే అనమాట. అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏమైతే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని మర్చిపోయి మనం మిగతా అన్ని కూడా చూసేసి తీసుకోవాలనుకునే తప్పితే అన్ని తీసుకొని వస్తాం అనమాట. వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ కూడా అంతే. సో వాళ్ళైతే ఆఫర్స్ పెడతారు ఓకే, కానీ మనం తీసుకోవాలనుకున్నది ఒకటి, కానీ తీసుకునేది అయితే అన్ని తీసుకొని వచ్చేస్తాం. సో ఇట్లాంటివి చేయకుండా మనం ఏమైతే వాడాలి అనుకుంటున్నామో వాటిని తీసుకొని అండ్ మిగతా వాటి వైపు కూడా వెళ్ళకండి. సో వాటిని చూస్తే మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది కదా. అలానే వీడియోస్ కూడా అట్లాంటి వీడియోస్ చూడకండి. సో వీడియోస్ చూస్తూ ఉంటే కొనాలనిపిస్తూ ఉంటుంది, లింక్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనం నొక్కేస్తాము, అలానే ఆటోమేటిక్గా కొంటాం కూడా. అండ్ అలానే ఈ మీషోలో కానీ, మింత్రాలో కానీ, అమెజాన్లో కూడా మనం ఏమైతే ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నామో దాన్నే సెర్చ్ చేయండి. మిగతా వాళ్ళు చూపిస్తూనే ఉంటారు ఆఫర్ ఉంది 10%, 20%, 30% అని. వాటిని పట్టించుకోకండి, అవి ఎప్పుడు అట్లానే కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని పట్టించుకోకుండా మీరు ఏమైతే వాడాలనుకుంటున్నారో అవే ఆర్డర్ చేసుకొని అవే తెచ్చుకోండి, బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే మర్చిపోయా చెప్పడం, ఇదైతే ఐబ్రోస్ అనమాట. ఇవి ఐబ్రోస్కి కనుక పెడితే ఐబ్రోస్ ఎక్కువ వచ్చేస్తాయంట. నేనైతే దీన్ని తీసుకొని చూసారు కదా ఎంత అయిందో, ఇది ఉన్నదే ఎంత, దీంట్లో ఈ కొంచెం అయిందనమాట. తీసుకున్నాను, ఒక 10 days వాడుంటాను, 15 days ఐబ్రోస్కి అని చెప్పి వాడాను. తర్వాత మళ్ళీ ఇంకా బద్ధకం స్టార్ట్ అయిపోయి అట్లా పక్కన పెట్టేశాం. ఇట్లాంటివి చాలానే చేసి ఉంటాను, డబ్బులు వేస్ట్ చేసే పనులు. సో చాలా మంది లేడీస్ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే. సో ఇక్కడ నుంచి అలా చేయకండి, మీరు ఏమైతే తీసుకోవాలనుకుంటున్నారో దాన్నే తీసుకోండి.
మిగతా అవన్నీ కూడా సెకండరీ అనమాట. ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ అలానే ఇయర్ రింగ్స్ బయటకు వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ జ్యువెలరీస్ ఏదైనా చూసి కొనేయాలనిపిస్తూ ఉంటది. కానీ మనం పెట్టుకునేదేమో డైలీ ఒకటే పెట్టుకుంటాము. ఎప్పుడో ఒక్కసారి పార్టీకి వెళ్ళే దాని గురించి ఆలోచించి ముందే కొనేసుకుంటూ ఉంటాం. కొన్ని అయితే అసలు వాడను కూడా వాడడం, జస్ట్ ఒక 5 minutes వాడి అట్లా పక్కన పెట్టేస్తూ ఉంటాం. నేనైతే చూడండి ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి, చేతిలో పట్టట్లేదు. ఇన్ని కొనేసి వీటిని వాడేది ఉండదు, ఏముండదు, అట్లా పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇట్లాంటివి వాడాలని చెప్పి తీసుకుంటూ ఉంటాము, వాటిని అట్లా పక్కన పెట్టేస్తూ ఉంటాము, వాడేది ఏముండదు. సో ఇట్లాంటివే మిస్టేక్స్ అంటే వాడని కాడికి ఎందుకు తీసుకోవటం అనిపిస్తూ ఉంటది. ఇంకా నేనైతే చేంజ్ అయిపోయాను. ఇట్లానే కంటిన్యూ చేస్తానేమో అనుకుంటున్నాను, కానీ మైండ్లో అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయా, ఇంకా తీసుకోకూడదు, మనీ వేస్ట్ చేసుకోకూడదు అని. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే మారాము, మేము మాకు కావాల్సిన ప్రోడక్ట్సే కొంటున్నాము, మిగతాయి కొనట్లేదు, వాటి జోలికి కూడా వెళ్ళట్లేదు అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఆ కమెంట్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే, మన వాళ్ళు కూడా కొంతమంది మారారు అండ్ వాళ్ళు మనీని అయితే సేవ్ చేస్తున్నారు, అంటే వేస్ట్ చేయకుండా వేరే వాటికి యూజ్ చేసుకుంటున్నారు అనే హ్యాపీనెస్ నాకు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో ఇది నేను అన్న కమ్యూనిటీ అనమాట. చాలా మంది కూడా ఈ కమ్యూనిటీ కిందే వస్తారు, ప్రోడక్ట్స్ తీసుకుంటారు, దాన్ని ఒక కొన్ని రోజులైతే వాడి పక్కన పెట్టేస్తారు. కానీ అందరు అన్నట్ల మళ్ళీ కొంతమంది తీసుకుంటారు అండ్ వాళ్ళు డైలీ వాడుతూనే ఉంటారు, వాళ్ళు ఓకే వెల్ అండ్ గుడ్. ఇంకొంతమంది తీసుకోరు అనమాట, వాళ్ళు ఏమైతే వాడతారో అవే తీసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కమ్యూనిటీ అంటే నా కమ్యూనిటీ, నేను కూడా దాంట్లో పార్టే కాబట్టి, సో వాళ్ళు వచ్చేసరికి తీసుకునే వరకు ఆశ తీసుకోవాలని చెప్పి, బట్ తీసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తారు కదా. సో వాళ్ళైతే చాలా అంటే మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోండి, అలాంటివి తీసుకోకూడదు. ఒకవేళ షాప్కి వెళ్ళినా వాటి జోలికి వెళ్ళకూడదు, వాటి వైపే వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోతే ఏ బాధ ఉండదు కదా, మనం చూడము అండ్ చూసి బాధపడము. సో ఇది నేను చెప్పబోయే వీడియో వచ్చేసరికి. సో ఈ వీడియో కనుక మీకు సింక్ అయింది అనిపించినట్లయితే కింద మీరు కూడా ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి అనమాట. అలానే మీరు కూడా చేంజ్ అవ్వండి, సో దట్ మనీ అయితే మిగులుతాయి కదా, వేస్ట్ అవ్వకుండా మనీ అయితే మిగులుతాయి. అలానే ఆ మనీ అనేది వేరే వాటికి యూజ్ అవుతూ ఉంటాయి. సో మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.